ఇండియన్ జీవన విధానంలో మన ఎగ్జాంపులే మనం చూసుకుంటున్నాం. 80s 70s ఎలా ఉండేది, 2000కి ఎలా వచ్చాం, 2024కి ఎలా ఉన్నాం, రాబోయే రోజుల్లో ఎలా ఉన్నాం తలుచుకుంటూ ఉంటే మా థర్మల్ ప్లాంట్స్ ఇంకా ఎంత ఎఫిషియెంట్గా రన్ అవ్వాలనేది అర్థమవుతూ ఉంటుంది. సో 0.8 kg కాస్త ట్రాన్స్లేట్ చేస్తాను. ఇన్ ఏ ఇయర్ యాజ్ ఎ కంట్రీ we 1 billion people, we are consuming 1.2 billion tons of coal only for our energy needs. It can be transport, it can be cooking, it can be energy, it can be industry, it can be agriculture. Whatever is the walk of life, we are using energy from non-renewable resource. More than 60% of it, it's not going to replenish. Once used, it's gone. సో 100 సంవత్సరాల క్రితం ఏమీ లేని ఇండస్ట్రీ ఈరోజు ఇంపోర్ట్ పరిస్థితి. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 6 to 8% ఆఫ్ కోల్ వీఆర్ ఇంపోర్టింగ్. అంటే మన దేశంలో ఉన్న కోల్ మనకి సరిపోవట్లేదు. అండ్ వీఆర్ వన్ ఆఫ్ ది 5th లార్జెస్ట్ రిజర్వ్స్ ఉన్న కంట్రీ వరల్డ్లో. మన పరిస్థితి ఎలా ఉంటే మిగతా దేశాల్లో అసలు కోల్ రిజర్వ్స్ లేని ప్లేసెస్లో వాళ్ళ ఎనర్జీ నీడ్స్ కోసం ఎంత డిపెండెన్సీ ఉంది. సిమిలర్ ఈజ్ ద కేస్ విత్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. సో ఆల్మోస్ట్ ఎవ్రీ న్యాచురల్ రిసోర్స్ వీ హ్యావ్ ఇన్హెరిటెడ్ యాజ్ ఎ వెల్త్ ఫ్రమ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్. వీ హ్యావ్ టు గివ్ ఇట్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. పాత జనరేషన్స్ నుంచి మనం తెచ్చుకున్నాం. మనం సస్టైనబుల్గా దీన్ని వాడకపోతే ఫ్యూచర్ జనరేషన్కి అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవ్వలేకుండా వీ విల్ బీ బ్లేమ్డ్. ఇఫ్ వీ కంటిన్యూ టు యూజ్, మిస్యూజ్ అండ్ అబ్యూజ్ దీస్ న్యాచురల్ రిసోర్సెస్, ద ఫ్యూచర్ ఈజ్ వెరీ డార్క్. మళ్ళా పాత రోజులకి మళ్ళా చమురు దీపాలు వెలిగించుకొని ఎలక్ట్రిసిటీ లేక పవర్ కట్స్ వచ్చే పరిస్థితి రాకూడదు. ఇది రాకుండా ఉండాలి అంటే మనందరి మీద కూడా సామాజిక బాధ్యత ఉంది. వీ కెన్ కన్జర్వ్ ఎనర్జీ బై సేవింగ్ 1 unit. యు ఆర్ నాట్ ఓన్లీ సేవింగ్ 1 unit, యు ఆర్ ఆల్సో సేవింగ్ 1 kg ఆఫ్ కోల్ ఫర్ యువర్ ఫ్యూచర్ జనరేషన్స్, ఫర్ యువర్ చిల్డ్రన్, ఫర్ యువర్ గ్రాండ్ చిల్డ్రన్. దే ఆల్సో నీడ్ ఎనర్జీ. దే నీడ్ ఎనర్జీ మోర్ దాన్ అస్. మనకి 98 వరకు సెల్ ఫోన్ లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవడానికి కూడా మనం ఊహించలేము. 98 అంటే ఎన్నోళ్ళ కాలే. ఈరోజు సెల్ ఫోన్ లేకపోతే మన బాడీలో ఒక చెయ్యి లేదన్న ఫీలింగ్లో ఉంటుంది. సో దానికి ఛార్జ్ చేస్తూనే ఉంటాం. ఒక్కొక్క సెల్ ఫోను ఎన్ని గంటల పాటు ఛార్జింగ్లో ఉంటుంది, దానికి ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది, వాట్ వీఆర్ యూజింగ్ ఫ్రమ్ దట్ సెల్ ఫోన్, హౌ ప్రొడక్టివ్లీ ఈజ్ ఇట్ గజలింగ్ ది ఎనర్జీ, వీ డోంట్ నో. అది లేని రోజుల్లో కూడా వీ లివ్డ్ హ్యాపీలీ. రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటివి ఎన్ని వస్తాయో తెలీదు. ఒక ఫోన్ నుంచి 2 ఫోన్లకు వచ్చాం, ఒక్కొక్క ఫోన్లో 2 సిమ్లకు వచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా టెక్నాలజీ మారుతుంది, ఇంకా ఎనర్జీ ఇంటెన్సివ్ గ్యాడ్జెట్స్ మన దగ్గరికి వస్తాయి. టీవీలు, ఇంటర్నెట్లు, ఓటీటీలు, సినిమా థియేటర్ కూడా ఇంట్లోకి వచ్చింది. ఇలా ఎన్నెన్నో వెసులుబాట్లతో పాటు, సౌకర్యాలతో పాటు మన ఎనర్జీ నీడ్స్ కూడా పెరుగుతూ పోతున్నాయి. కాబట్టి అందరం కూడా మన సాధ్యమైనంత వరకు మన దైనందిక జీవితంలో ఎంత ఎనర్జీ కన్జర్వ్ చేయగలం, జస్ట్ చిన్న చిన్న యాక్టివిటీస్ చేసినతో చాలా ఎనర్జీ కన్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ హాల్లో ఇప్పుడు మనం చలికాలంలో ఉన్నాం. వీ కెన్ ఆఫ్ ది ఏసీ, వీ కెన్ స్టిల్ స్టే యాజ్ కంఫర్టబుల్ అండ్ యాజ్ కోజీ యాజ్ వీఆర్ నౌ. సిమిలర్లీ లైటింగ్ కెన్ బి రెడ్యూస్డ్ వెన్ వీఆర్ నాట్ యూజింగ్ ఇట్. ఇంట్లో కూడా గీజర్లు, ఏసీలు, రెఫ్రిజిరేటర్లు, టీవీలు ఇవన్నీ కూడా మనం ఎనర్జీ కన్జర్వ్ చేసుకోవడానికి అవకాశం ఉన్న గ్యాడ్జెట్స్. స్టార్ రేటింగ్ ఉన్న అప్లయన్సెస్ తీసుకుంటే ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది. 24 and above పెట్టుకుంటే టెంపరేచరు ఆల్మోస్ట్ 30% ఆఫ్ ఎనర్జీ విల్ బీ యూజ్డ్ ఇన్ కన్జర్వేషన్. అదే ఎఫెక్ట్ ఉంటుంది మీకు. ఇలాంటి చిన్న చిన్న పనులు మనం చేసినట్లయితే, అలాగే బల్బ్స్ మార్చి ఎల్ఈడి బల్బ్స్ పెట్టుకోగలుగుతాం, ఎనర్జీ ఎఫిషియెంట్ అప్లయన్సెస్ వాడుకోవచ్చు. మళ్ళా బ్యాక్ టు రూట్స్.
we can go back to our sustainable way of living, we can reduce our carbon footprint, we can definitely conserve these resources. ఎందుకంటే అవి పెరగవు, they are only limited. Unless we go for new exploration, the coal reserves are going to deplete. మన ఎనర్జీ నీడ్స్తో పాటు పాపులేషన్ అలాగే పెరుగుతోంది, హౌసింగ్ అలాగే పెరుగుతోంది, రియల్ ఎస్టేట్ అలాగే పెరుగుతోంది. వీఆర్ ఆల్సో యూజింగ్ అవర్ ల్యాండ్. వీ డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ ల్యాండ్ ఫర్ న్యాచురల్ రిసోర్స్ ఎక్స్ప్లోరేషన్. సో అందరం కూడా యాజ్ ఏ generation, we all have to take up this energy conservation mission very seriously and take active role in it, and also see that it's as a social responsibility towards our future generation. With these words, I want to thank all of you. Please see that we as a state stand amongst the best in the country in energy conservation, and we as a citizen towards our country, we have this responsibility and we save the energy for the future. I thank our Special Chief Secretary Sir and CEO SCCM for giving me this opportunity. So as a VC and MD NETCAP, I also look after renewable energy promotion in the state. I'm happy to announce that under the guidance of our sir, we have come up with the integrated clean energy policy, which is one of the best in the country, to usher in a lot of investments and to promote entrepreneurship within the state. So towards our national determined targets, we wanted to have at least 70 gigawatts of renewable energy capacity additions within the state in next 5 years. So it's going to be a huge opportunity. So as a society, we all should transform into renewable source. I request and urge all of you to go for solar rooftop. In domestic sector, PM Surya గారి కార్యక్రమంలో ప్రతి ఇంటికి కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టుకునే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 60% సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెంట్గా గ్రాంట్గా వస్తుంది. దీన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ కూడా వారి ఇళ్లపైన రూఫ్ టాప్ పెట్టుకుంటే ఇందాక చెప్పినట్టుగా గీజర్లు సోలార్ అవర్స్ సోలార్ ఎనర్జీతో నడుస్తాయి, ఏసీలు కూడా దాంతో నడపచ్చు. కోల్ మీద ఆధారిత మన ఎనర్జీ నీడ్స్ని తగ్గించుకునే వాళ్ళం అవుతాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ transform from fossil fuel to renewable source. Thank you. లాస్ట్ ఇయర్ మనకి 83.25% మార్కులు వచ్చాయి. అప్పుడు కూడా మనమే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కేంద్ర స్థాయి జాతీయ స్థాయిలో. ఈ సంవత్సరం అది 87.25 పాయింట్స్కి వచ్చింది. అంటే దాదాపు మనం ప్రోగ్రెస్ కూడా చూసుకుంటే 82 నుంచి 87%కి మన ఎనర్జీ ఎఫిషియన్సీ కార్యక్రమాలు, దానివల్ల మనం ఏ రకమైన విజయాలు సాధించామనేది కూడా మనకు ప్రూవ్ అయింది. ఇది అంత తేలిగ్గా జరగలేదు. రకరకాల కార్యక్రమాలు మరి ఎనర్జీ కన్జర్వేషన్ విషయం వాళ్ళు చేపట్టారు. ఇందులో ఒకటి డెమాన్స్ట్రేషన్ ప్రాజెక్ట్స్ కొన్ని తీసుకున్నారు. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో కావచ్చు, హాస్టల్స్లో కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్లో కావచ్చు, ప్రతి చోట ఇంధనం ఎట్లా పొదుపు చేయాలి, ఏ రకంగా మనం ఎలక్ట్రిసిటీ వినియోగాన్ని పొదుపు చేయొచ్చు, తగ్గించవచ్చు అని నేను చెప్పట్లేదు, ఎలాగ దాన్ని వినియోగాన్ని మనం పొదుపు చేయొచ్చు అనే విషయం. అంటే ఇంతకుముందు కూడా చక్రధర్ బాబు గారు చెప్పారు, ఒక యూనిట్ మనము సేవ్ చేయగలిగితే ఆ యూనిట్ను మనం పొదుపు చేసినట్టే అని. సో ఆ రకంగా చూసుకుంటే వివిధ ఎనర్జీ ఎఫిషియన్సీ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాలు మొట్టమొదటిసారిగా మనము కింద లెవెల్లో, ఎందుకంటే చిన్నపిల్లలు స్కూళ్ళు కాలేజీలో ఈ రకమైన కార్యక్రమాలు తీసుకొస్తే వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది ఎనర్జీ సేవింగ్. చక్రధర్ బాబు చాలా క్లియర్గా చెప్పాడు. సో ఐ డోంట్ వాంట్ టు మళ్ళీ దాని గురించి నేను రిపీట్ చేయదలుచుకోలేదు. అంటే ఏ రకంగా ఏ రంగంలో అయినా కూడా మనం ఏ రకంగా మనం దాన్ని ఎనర్జీని ఎట్లా ఇంధనాన్ని ఎట్లా పొదుపు చేసుకోవచ్చు. అలాగే ఇండస్ట్రీ రంగానికి వస్తే మన రాష్ట్రానికి సంబంధించి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు ప్యాట్ అనే ఒక స్కీమ్ పెట్టారు, పర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్ అని. ఇందులో భాగంగా కంటిన్యూస్గా లాస్ట్ 10 ఇయర్స్గా వివిధ ఇండస్ట్రీస్లో మనం ఫస్ట్ ఒక సైకిల్ తీసుకున్నాం, ఇప్పుడు 5th సైకిల్ నడుస్తుంది. ఈ 5th సైకిల్లో కూడా మనం ఈ హై ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్లో ఇంధనాన్ని పొదుపు చేయడం ద్వారా దాదాపు 1.16 మిలియన్ టన్స్ ఆయిల్ ఈక్వలెంట్, అంటే 1.16 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ కన్జర్వ్ చేయడం ద్వారా అంత ఎనర్జీని మనము తగ్గించగలిగాం. ఈ రకమైన సేవింగ్స్ తీసుకొచ్చాం. సో ఈ రకంగా ప్యాట్ స్కీమ్ ద్వారా కూడా మనం యాక్టివిటీస్ తీసుకున్నాం. అలాగే డీకార్బనైజేషన్, ఈ డీకార్బనైజేషన్ ప్రోగ్రామ్స్, ఎనర్జీ ఎఫిషియన్సీ మెజర్స్ ఎక్కడంటే ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్లో, స్మాల్ అండ్ మీడియం
అండ్ మైక్రో ఇండస్ట్రీస్లో కూడా మనం ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రోగ్రామ్స్ తీసుకోవడం ద్వారా 4 క్లస్టర్స్ చేసి ఆ క్లస్టర్స్లో ఈ ఎఫ్ఈడి యాక్టివిటీస్ తీసుకుందాం. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్లో తీసుకుందాం, ఫార్మాస్యూటికల్స్లో తీసుకుందాం, జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా తీసుకుందాం. ఇది కాకుండా గృహ రంగానికి వస్తే మనం బిల్డింగ్ కోడ్ ఒకటి యూనిఫామ్గా ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ అనేది ఇప్పుడు తీసుకొచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇది అమలవుతోంది. అంటే ఎప్పుడైనా కూడా కొత్తగా ఎవరైనా పర్మిషన్స్ తీసుకున్నా కంపల్సరిగా వాళ్ళు ఏ రకమైన ఎనర్జీ ఎఫిషియన్సీ మెజర్స్ వాడాలి, ఎల్ఈడి లైట్స్ ఎలా వాడాలి, ఏ రకంగా స్టార్ రేటెడ్ ఎక్విప్మెంట్ వాడాలి, ఇవన్నీ కూడా బిల్డింగ్ కోడ్లో తీసుకొచ్చాం. ఇది కాకుండా ఈ మధ్యనే రీసెంట్గా కూల్ సర్ఫేస్ పాలసీ అనేది కూడా ఒకటి తీసుకొచ్చాం. ఇప్పుడు మనకు రూఫ్ టాప్లో ఈ కూల్ సర్ఫేస్ అనేది వాడడం ద్వారా, ఆ పెయింట్ వాడడం ద్వారా దాదాపు మీకు ఒక 2 to 3 degrees టెంపరేచర్ డిఫరెన్స్ మనకు వస్తుంది. టు దట్ ఎక్స్టెంట్ ఆ టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల ఏమవుతుందంటే మనకు ఎంత ఆ వేడి తగ్గడం ద్వారా, టెంపరేచర్ తగ్గడం ద్వారా, కూల్ సర్ఫేస్ వాడడం ద్వారా ఆటోమేటిక్గా మీకు ఆ రకంగా టు దట్ ఎక్స్టెంట్ ఇంధనం కూడా ఆదా అవుతుంది. మన ఏసీ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, ఇవన్నీ వాడుక వినియోగం కూడా తగ్గుతుంది. సో ఇదొకటి కూడా ఈ మధ్య కూల్ సర్ఫేస్ పాలసీ కూడా మనం తీసుకొచ్చాము. అలాగే స్టాండర్డ్ అండ్ లేబులింగ్ తీసుకురావచ్చు. అలాగే లైఫ్ మిషన్ అనే ఒక పెద్ద కార్యక్రమాన్ని ఒకటి మనం చేపట్టాం. ఇది కాకుండా ప్రతి స్కూల్లో దాదాపు ఒక 1000 స్కూళ్ళల్లో మనం ఎనర్జీ ఎఫిషియన్సీ క్లబ్స్ని ఏర్పాటు చేశాం. ఎనర్జీ క్లబ్స్ అంటే చిన్నతనం నుంచి పిల్లలను ఎనర్జీ కన్జర్వేషన్కు ప్రోత్సహించడం. అలాగే వివిధ రంగాల్లో అవార్డులు ఎవరైతే సాధించారో విద్యార్థులు కావచ్చు, వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి మనం ఎనర్జీ కన్జర్వేషన్ అనేది మన దైనందిక జీవితంలో ఒక భాగం కావాలి. దాంతోపాటు ఇట్ షుడ్ బికమ్ ఏ ప్రాక్టీస్. మనం ఏదో ప్రీచింగ్ చెప్పడం వల్ల ఎనర్జీ సేవింగ్ అనేది రాదు. ఏదైతే ఇట్ హ్యాస్ టు బి ప్రాక్టీస్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేయడం. అంటే మళ్ళా అయితే చక్రధర్ చెప్పాడు, మళ్ళీ అలాగే రవి గాని కుమారెడ్డి గారు కానీ చెప్పినట్లు కాన్షియస్గా మనం అది ఎనర్జీ సేవింగ్ అనేది మన బాధ్యత అనేది ఒకటి మనం అలవాటు చేసుకోగలిగితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆటోమేటిక్గా ఎనర్జీ సేవింగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఆ రకమైన కాన్షియస్గా ఆ ఎనర్జీ సేవింగ్ అనేది మనం డెవలప్ చేసుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.